హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిన్సీ మెమొరీ. చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. మేము రీసెంట్గా ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అదే గోవర్ధన ఎకో విలేజ్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది ముంబై రైల్వే స్టేషన్ నుంచి 114 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ కృష్ణుడు జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను విగ్రహాల రూపంలో చాలా చక్కగా చూపించారు. దీనికైతే ఎంట్రీ టికెట్ ఏం లేదు. ఇప్పటి నుంచి లోపలికి ఎంటర్ అవగానే లోపల లొకేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ చిన్న నర్సరీ ఉంది. రైట్ సైడ్ అయితే గోశాల ఉంది. ఇది ఫారెస్ట్ ఏరియా. దీన్ని ఎకో విలేజ్ కింద కన్వర్ట్ చేశారు. ఇక్కడ మొత్తం కొండలు చెట్లతో చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద ఏరియా. తిరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా విజిటర్స్ కోసం అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇది శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్. ఇది శ్రీమతి రాధారాణి ఉండే ప్లేస్. ఇది కృష్ణుడు చిన్నతనంలో జైల్లో ఉండే సన్నివేశం. ఈయన భూతేశ్వర మహాదేవ్. భక్తులు ఎవరైనా బృందావనంలోకి వెళ్ళాలంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి. మాకు పర్మిషన్ దొరికేసింది, లోపలికి వెళ్తున్నాం. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యమునా నది దాటించి గోకులంలోకి తీసుకెళ్తున్నప్పుడు అనంతశేషుడు రక్షణగా నిలిచాడు. ఇక్కడ కృష్ణుడు గోపికలతో డాన్స్ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు సలహా మేరకు అక్కడ ప్రజలు ఇంద్రుడికి బదులు గోవర్ధన పూజ చేస్తారు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఎడమ చేతి చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అక్కడ ప్రజల్ని రక్షించారు.
నంద మహారాజ గోశాలలో గంగాముని శ్రీకృష్ణుడికి బలరామునికి నామకరణం చేస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతున్నాడు. అక్రూర శ్రీకృష్ణుడిని బలరాముడిని మధురకి తీసుకెళ్తున్నప్పుడు గోపికలు అడ్డుపడ్డారు. ఇక్కడ సాయంత్రం గంగా హారతి జరుగుతుంది. ఈ ప్లేస్ మొత్తం చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. దీన్ని మినీ బృందావనం అని కూడా అంటారు. కుదిరితే మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం స్టే చేయడానికి కూడా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కానీ అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాలి. మేమైతే కొన్ని ప్లేసెస్ని మిస్ అయ్యాము. మీరు వెళ్ళినట్లుంటే అన్నీ చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.